పార్లమెంట్లో ఓట్లు దగ్గర పడుతుంటే లీడర్లు జోరు వెంచిర్రు. మా పతారేందో చూపెట్టుకోవాలని పువ్వు పార్టీలు. తెలంగాణలో సర్కార్ వచ్చిన సంబరంలా కేంద్రంలో కూడా 3 రంగుల జెండా ఎగిరేయాలని షేయ్ పార్టీలు ఒకరిని బట్టి ఒకళ్ళు జోరు మీటింగ్లు పెడుతుర్రు. అంతటేమో కానీ ఇప్పుడు అందరి కన్ను హైదరాబాద్ పట్నం మీదనే ఉన్నది. అందుకనే 2 పార్టీలు పట్నంలోనే మీటింగ్ పెట్టిర్రు. ఎవరు ఏమేం మాట్లాడినరో ఒకసారి చూద్దాం పారి. పార్లమెంటు ఓట్లు దగ్గర పడుతుంటే దేశ రాజకీయాలన్నీ తెలంగాణ మీదనే కానొస్తున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి అన్ని పార్టీల లీడర్లంతా తెలంగాణలోనే రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలోనే మీటింగ్ పెట్టి పబ్లిక్ కు పూసగుచ్చుతున్నారు. అట్ట ఓలోకు షెయి పార్టీలు, ఇంకోలోకు పువ్వు పార్టీలు ఒకరిని పట్టకొకరు మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నారు. సెంటర్ల చక్రం తిప్పాలని ఇటు పువ్వు పార్టీలు అటు షెయి పార్టీలు పొట్టు పొట్టు మీటింగులు పెట్టి పబ్లిక్ కు పూసగుచ్చుతున్నారు. सोनिया गांधी का एकमात्र लक्ष्य है राहुल गांधी को प्रधानमंत्री बनाना। केसीआर का लक्ष्य है केटीआर को मुख्यमंत्री बनाना। ममता दीदी का लक्ष्य है भतीजे को मुख्यमंत्री बनाना। शरद पवार का लक्ष्य है सुप्रिया सुळे को मुख्यमंत्री बनाना। ठाकरे जी का लक्ष्य है उद्धव ठाकरे जी का आदित्य ठाकरे को मुख्यमंत्री बनाना। लालू जी का लक्ष्य है अपने बेटे को मुख्यमंत्री बनाना। भाई मुझे बताओ ये बेटे बेटी जमाई दामाद इसमें आपकी जगह है कहीं पर? అది ఇన్నరు కదా, ఇగో ఇట్ట కొట్టకుంటా తిట్టకుంటా కొంకులు నరికినట్టే షెయి పార్టీలకు సవాల్ ఇచ్చిండు అమిత్ షా సారు. ఇక ఇదిట్టుంటే అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటుండో అది కూడా ఇనులో పారి. తాగుబోతుల సంసారం చేసిండు, ఎక్కడేమున్నదో తెలియదు. సంసారం చిల్లం పొల్లం చేసిండు, ఏడ ఏందుందో తెలియదు. సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఉన్నది. ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా, కానీ అన్ని చక్కదిద్ది చిక్కుముళ్ళిప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ఇవాళ 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం. ఇట్ట వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్తున్నారు. పబ్లిక్ ముంగట పొరక సాపిస్తున్నారు. పార్లమెంటు ఓట్లల్లో 400 సీట్లు గెలుస్తామని పువ్వు పార్టీ వాళ్ళు అంటుంటే ఈ పాలి కేంద్రంలో ఎగిరేది షెయి పార్టీ జెండే అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఇగో ఇట్ట ఒక్కనాడే హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కార్యకర్తలతోని పువ్వు పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టి మాట్లాడితే పరేడ్ గ్రౌండ్ లో డ్వాక్రా సంఘ పోళ్లతోని సీఎం రేవంత్ రెడ్డి సారి మీటింగ్ పెట్టి పొట్టు ముచ్చట్లు చెప్పిండు. ఇట్ట వీళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లు ఉన్నదోటి లేనిదోటి కార్యకర్తలకు పబ్లిక్ కు నూరు పోసారు. ఇక ఇదిట్టుంటే ఇటు షెయి పార్టీ మంత్రులు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయాలి, ఏమేం తక్లీఫ్లు ఉన్నాయి అనేటి అన్ని లెక్కలేసుకున్నారట. అట్ట ఇందిరమ్మ ఇండ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త రేషన్ కార్డులు, యాదాద్రి పవర్ ప్లాంట్, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు, సర్కారు కొలువులు అసొంటి వాటి మీద గట్టిగానే మాట్లాడుకున్నారట. ఏమేం పనులైనాయి, ఇంకా ఏమేం కావాలనేటి లెక్కలన్నీ రాసుకొని ఇక ఏమేం చేయాలనో గావిటి పనులకు తొందరలోనే చేయాలని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిల్లాట. ఇటు ఓట్లు దగ్గర పడుతుంటే లీడర్లు మాత్రం సభలు సమావేశాలతో జోరుగా ప్రచారాలు చేస్తున్నారు పోండ్రి తెలంగాణలో.